హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీస్ని సిరీస్ లాగా చూడబోతున్నాం కదండి. అందులో సెకండ్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ పాటల కూర పులుసు అండి. దీన్ని పాటల కూర పులుసు అని లేదా బిల్లెల పులుసు అని కూడా అంటారు. దీన్ని వెజ్ ఫిష్ కర్రీ అని కూడా అంటారండి. ఇంతకుముందు వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ సిరీస్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాటల గట్టి కూరని చూసాం కదండి. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్గా పాటల కూర పులుసుని చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇంతకుముందు వీడియోలో చూసాము కదండి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి. ఇలా అన్ని బిళ్ళల్లాగా ఒత్తుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. వాటిని కొన్ని మనము గట్టి కూర కోసం యూజ్ చేసాం కదా, ఇంకొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. వాటిని ఇప్పుడు ఈ పులుసుకి యూజ్ చేయబోతున్నామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకోవాలండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చీలు, అలాగే కరివేపాకు వేసి ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. దాని తర్వాత అందులో పసుపు, అలాగే కారము, రుచికి సరిపడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు రుచికి సరిపడేలాగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక కొంచెం మరిగిన తర్వాత దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలండి. ఈ పాటల కూర మన అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి నుండి కాకుండా వాళ్ళ పూర్వీకుల నుండి కూడా వస్తున్న సాంప్రదాయ వంటకం అండి. మరి ఇలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ వంటలని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించాలని ఈ సిరీస్ని స్టార్ట్ చేశానండి. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నానండి. ఇలా ఉడుకుతున్న కర్రీలో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకుని ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలండి. ఇలా బిళ్ళలన్నీ యాడ్ చేసిన తర్వాత అసలు కలపకూడదండి. కలిపితే ఆ బిళ్ళలన్నీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలపకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes వరకు ఉడకనివ్వాలండి. అప్పుడు ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ బయటకు వస్తుందో. ఇలా పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 minutes దీన్ని రెస్ట్ ఇవ్వాలండి. ఇలా 5 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత చూసారు కదండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందో. ఈ కర్రీని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి మరి రెడీ కదా మన ట్రెడిషనల్ తెలంగాణ స్పెషల్ అయిన పాటల కూర పులుసు. ఎంత బాగుందో కదండి చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీన్ని వెజ్ ఫిష్ కర్రీ అని కూడా అంటారు కదండి. మరి ఇంత స్పెషల్ అయిన ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ కర్రీతో ఉన్న ఒక చిన్ననాటి స్వీట్ మెమరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చిన్నప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ అండి. అందరూ అంటే 2-3 members కలిసి అందరి కోసం ప్రిపేర్ చేసేవాళ్ళండి. చాలా పెద్ద పెద్ద భగవాన్లలో చాలా పెద్ద క్వాంటిటీలో ప్రిపేర్ చేసేవాళ్ళు. మరి ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండి వర్క్స్ని షేర్ చేసుకునేవాళ్ళండి, హెల్ప్ చేసుకునేవాళ్ళు. అప్పటి ఆ ప్రేమలే వేరు కదండి. అప్పుడు మసాలా కూడా రోట్లో దంచి ప్రిపేర్ చేసేవాళ్ళండి. ఈ కర్రీని కట్టెల పొయ్యి పైన వండేవాళ్ళు. మరి కట్టెల పొయ్యి పైన ప్రిపేర్ చేస్తే ఆ రుచే వేరు కదండి. ఈ కర్రీ అయ్యేలోపు పిల్లలమంతా కలిసి పాటల కూర బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిలో సగం స్వాహ చేసేసేవాళ్ళమండి. చిన్ననాటి ఆ జ్ఞాపకాలు ఎంతో బాగుంటాయి కదండి. మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయండి. మరి మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంతకుముందు తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ పాటల గట్టి కూరని చూసాం కదండి. ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా చూడండి. మరి దాని కంటిన్యూషన్ అనండి ఈ పాటల కూర పులుసు. దీన్ని వెజ్ ఫిష్ కర్రీ అని కూడా అంటారు కదండి. మరి
ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీస్ నచ్చుతానని అనుకుంటున్నానండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవండి. నమస్కారం. బాయ్.